మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మలను దీవించునుగాక. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఇంతవరకు కూడా మనం ప్రభువుని స్తుతించాం, ఆయన ఆరాధించాం, ఆయన నామాన్ని ఘనపరిచాం. ప్రభువును స్తుతించుట మంచిది. హల్లెలూయా. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 32వ కీర్తన. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి వాక్యం. తన అతిక్రమములకు పరిహారము నందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన మన యొక్క అంశం ఏంటంటే అతిక్రమం. అతిక్రమము అంటే ఏంటి? ఏదైతే క్రమము లేదో అది అతిక్రమం. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. అంటే ఆజ్ఞను అతిక్రమించినందువల్ల మరణం అనేది లోకంలోనికి వచ్చేసింది. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతిక్రమములకు ఏం కావాలంట? పరిహారము కావాలంట. అయితే మన అతిక్రమాలన్నీ కూడా తానే భరించాడంట. ఎవరు? యేసయ్య. మన అతిక్రమాలన్నీ ఆయనే భరించాడు. అందుకే చూడండి 5వ వచనంలో అంటాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, పరిహరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఒప్పుకోవాలంట? దేవుని యొక్క సన్నిధిలో. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిందే, మానవుడు జన్మతోనే పాపి. జన్మ పాపము, కర్మ పాపం. జన్మ పాపం అంటే ఏంటి? తల్లి గర్భములో నుంచి ఏదైతే వస్తూ ఉన్నారో ఆ జన్మ అనేది ఏ రీతిగా జరుగుతున్నదంటే పాపము ద్వారానే. కాదని ఎవరైనా అనగలరా? ఎందుకంటే దేవుడు ఈ మానవులు చేసినటువంటి ఆ యొక్క అతిక్రమాన్ని బట్టి అటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కారణాన్ని బట్టే ఈ జన్మము అనేటువంటిది పరిశుద్ధమైనదిగా లేదు. జన్మ కూడా పాపమే. అంటే పాపము ద్వారా జన్మిస్తూ ఉన్నారు కనుక ఈ జన్మ పాపము అనే దానికి పరిహారం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కర్మ పాపం. కర్మ పాపం అంటే తెలిసి చేసేటువంటి పాపాలు. వీటన్నిటికీ కూడా పరిహారము కావాలి అంటే పాపములు క్షమించేటువంటి యేసయ్య ద్వారానే నీకు పరిహారం అనేది ఉంది. ఎందుకంటే ఆయన నీ పాపములు పరిహరించడానికే
ఆయన తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నీ పాపం పోవాలి అంటే నువ్వు ఎన్ని చోట్లకు వెళ్ళినా కూడా, ఎన్ని పుణ్యస్థలాలకు వెళ్ళినా కూడా, ఎక్కడ ఏం చేసినా కూడా నీ పాపం అనేది పోనే పోదు. మరి ఎలా పోతుందయ్యా? యేసు రక్తములో కడగబడితేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరొక మార్గం లేదు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. అది స్వర్గం కావచ్చు, ఆ పరలోకం కావచ్చు, అది మోక్షం కావచ్చు, ఏదైనా నువ్వు వెళ్ళాలి, ఆ స్థలంలోకి నువ్వు వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే యేసయ్య ద్వారా తప్ప నువ్వెవరైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరొక మార్గం లేదు ఇక. అయితే చూడండి, దావీదు అంటాడు కీర్తన గ్రంథం 51వ కీర్తనలో, కీర్తన గ్రంథం 51వ కీర్తన మొట్టమొదటి వాక్యం అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా అతిక్రమాలు తుడిచేయి అంటున్నాడు. అతిక్రమాలు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదు దేవుడంటే ఎంతో భయం కలిగి ఉంటున్నాడు, దేవుడంటే ఎంతో భక్తి కలిగి ఉంటున్నాడు, ఎంతగానో మరి పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాడు, దేవుని ద్వారా ఎంతగానో ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో ఏ రీతిగా కావాలంటే ఆ రీతిగా జీవించేవాళ్ళు ప్రజలు, రాజులు కావచ్చు, ప్రజలు కావచ్చు. అయితే దావీదుకి దేవుడు చాలా మంది భార్యలు ఇచ్చాడు, కానీ ఈ యొక్క లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జోబుడంబం. ఈ మూడిట్లో ఏదైనా సంభవించింది అంటే మనిషి యొక్క పతనం ప్రారంభమవుతుంది. కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దావీదు ఏం చేశాడు? ఏమి అతిక్రమాన్ని చేశాడు? ఉన్నటువంటి భార్యను కాకుండా పొరుగువాని భార్యను కావాలనుకున్నాడు. అనుకోవటమే కాదు కానీ పొందుకున్నాడు. పొందుకోవటమే కాదు కానీ ఆమె యొక్క భర్తను చంపించాడు. అతిక్రమానికి లోనయ్యాడు. అందుకే ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట బతిమలాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. చూసారా? ఇదేంటి? కర్మ పాపం, తెలిసి చేసినటువంటి పాపం. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఉందా? ఉంది. హల్లెలూయా. ఎక్కడుంది? యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పాపం చేశాడు అని చెప్పి నువ్వు కూడా పాపం చేస్తావా? అది కూడదు. ఒకరిని అడ్డం పెట్టుకొని మనము అతిక్రమానికి లోనవ్వకూడదు. అందుకే వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వాక్యం చూడండి.
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. మరి ఏం చేయాలి? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు చేసిన పని అదే. ఆయన అతిక్రమం చేశాడు, అందువల్ల దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఏమంటున్నాడు? నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను కనుక ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగు. ఇక్కడ అంటున్నాడు చూడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. హల్లెలూయా. నేను చెప్పింది ఏమన్నా తప్పండి? ఏమంటున్నాడు దావీదు? నేను పాపంలో పుట్టాను అంటున్నాడు. హల్లెలూయా. పాపము లేకుండా పుట్టినటువంటి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి వాడు, లోకములో ఏకైకమైనటువంటి వ్యక్తి ఆయనే నజరేయుడగు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవ్వరు కూడా ఈ రీతిగా జన్మించిన వాళ్ళు లేరు. ఉన్నారండి? లేరు. ప్రతి ఒక్కరూ ఒక తల్లి సహాయముతో జన్మించిన వాళ్ళే. ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత మహానుభావులైనా, ఏ రీతిగా కొనియాడబడుతున్న వాళ్ళైనా సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి ఎవరు సాటి రారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జన్మించాడు కనుక. హల్లెలూయా. అందుకే ఆయన స్త్రీ సంతానం అంటారు. ఏ సంతానం అండి? స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే స్త్రీ ద్వారా జన్మించాడు కాబట్టి స్త్రీ సంతానం అనుకుంటున్నారా? హల్లెలూయా. పురుషుడు సహాయం లేకుండా స్త్రీ ద్వారా జన్మించాడు కాబట్టి స్త్రీ సంతానం అంటారు. మనమంతా ఎవరు? పురుష సంతానం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే గమనించండి, ఈ యొక్క దావీదు తన అతిక్రమాలను దాచిపెట్టుకోకుండా ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము కూడా ప్రియా దేవుని బిడ్డ, తెలుసో తెలియకో ఒకవేళ అతిక్రమం చేసేవేమో, దేవునికి విరోధముగా మనుషులు పాపం చేసేవేమో, నీ పాపం నీ ఎదుటే ఉంది. లేదా నీ పాపం నీ ఎదుటే ఉంది, నిన్ను గద్దిస్తుంది. ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను ప్రజలను ఏ రీతిగా మభ్యపరుస్తుందంటే, ఇంట్లో భార్య ఉంటే చాలటం లేదు, పొరుగు వాళ్ళు కావాల్సి వస్తున్నారు. ఇంట్లో భర్త ఉంటే చాలటం లేదు, పొరుగు వాళ్ళు కావాల్సి వస్తున్నారు. ఎంత విచారం అండి. ఇది దేవుడు చూస్తున్నాడు, నీకు కూడా తెలుసు. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ అతిక్రమం నీలో ఉంటే నీకు అవకాశం ఉంది, నీకు అవకాశం లేకపోలేదు. హల్లెలూయా. ఒకవేళ యేసు రక్తంలో కడగబడి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడి ఒకవేళ పడిపోయావేమో, నీతిమంతులు 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పైకి లేవనైతే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడగు యేసు. హల్లెలూయా. నీ పాపములు పరిహరించడానికి అధికారం ఉన్నవాడు, నీ దోషములన్నీ తొలగించడానికి అధికారం ఉన్నవాడు, నీకు పరలోకాన్ని ఇవ్వటానికి అధికారం ఉన్నవాడు. హల్లెలూయా. నీ అతిక్రమాలన్నీ ఆయన తొలగిస్తాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీ అతిక్రమాలు
తొలగించుకోవటానికి ఏమైనా గొర్రెను కానీ, మేకను కానీ, పొట్టేళ్ళను కానీ, లేకపోతే నీ జ్యేష్ఠ పుత్రుని కానీ ఇస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మీకా గ్రంథం చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకా గ్రంథం 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారముకై నా గర్భఫలము నేను ఇత్తునా. చూసారా, ఇక్కడ ఏమని క్వశ్చన్ చేస్తున్నాడండి? నా అతిక్రమం పోవటానికి నా జ్యేష్ఠ పుత్రుడిని దేవుడికి ఇచ్చేస్తే నా యొక్క అతిక్రమం తొలగిపోతుందా, నా పాపానికి పరిహారం ఉంటుందా అని చెప్పి ఒక క్వశ్చన్ వేసుకుంటున్నాడు. వస్తుందా? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ఏమండి, నువ్వు చేసిన పాపాలకి, నీ అతిక్రమాలకి, నువ్వు చేసిన నేరాలకి, ఘోరాలకి ఒక బలిస్తే అయిపోతుందా? పొట్టేళ్ళను కానీ, లేకపోతే నీ యొక్క గర్భఫలాన్ని కానీ దేవుడికి ఇస్తే నీ పాపం పోతుందా? నీ అతిక్రమం పరిహారం అవుతుందా? హల్లెలూయా. కిందే జవాబిస్తాడు చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఈ దేవుడు అడిగేది అదే. నిన్ను కోడెలు అడగట్లేదు, పొట్టేళ్ళు అడగట్లేదు, నీ యొక్క సంతానాన్ని అడగట్లేదు. కనికరం కలిగి ఉండమంటున్నాడు, ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఎంతో కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడు. కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం 103వ కీర్తన, కీర్తన గ్రంథం 103వ కీర్తన 12వ వాక్యం చూడండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. హల్లెలూయా. సంతోషించి ఆనందించాలా లేదా? హల్లెలూయా. ఎందుకంటే చూడండి ఏమంటున్నాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో. ఎంత దూరం ఉంది? ఏమండి, పడమటికి తూర్పు ఎంత దూరం? పడమటికి వెళ్తే పడమటికే, తూర్పుకి వెళ్తే తూర్పుకే.
అంతేగాని రెండు కలుసుకుంటాయా? హల్లెలూయా. ఎంత దూరం పోయినా కూడా మళ్ళీ పడమటికి రావాలంటే రాగలమా? మళ్ళీ పడమటికి రావాలంటే ఎంత సమయం పడుతుంది? ఎంత దూరమని వెనక్కి వెళ్ళగలవు, ఎంత దూరమని ముందుకు వెళ్ళగలవు? అంత దూరపరిచున్నాడంటే యేసయ్య నీ అతిక్రమాలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగంటే ఆయనే నీ అతిక్రమాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. అందుకనే నీకు దూరం చేసేసాడు. అది ఏదైనా సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, గమనించు, నీ దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు. నీ అతిక్రమాలన్నీ తుడిచివేయగల సమర్థుడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పాపాలు, నీ దోషాలు, నీ యొక్క సమస్తము కూడా పరిహరించగల దేవుడు ఒక్కడే. ఆయనే నజరేయుడగు యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఆయన నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఒకనాడు ఒక బోధకుడు జైలుకి వెళ్ళాడండి. జైలుకి వెళ్తే అక్కడ ఒక కరుడుగట్టినటువంటి ఒక నరరూప రాక్షసుడు అని చెప్పవచ్చు. అంటే ఎందుకు ఆ జైలుకి వచ్చాడయ్యా అంటే, కొంతమంది తలకాయలు తీసేశాడు. అంటే ఏంటి? ప్రాణాలు తీసేశాడు. అయితే గమనించండి, మరణశిక్ష వేసింది ప్రభుత్వం. ఆయన నేరాలన్నీ విచారించి మరణశిక్ష వేసింది. కొంత సమయం ఉంది, ఆ సమయం దగ్గర పడుతూ ఉంది. ఉరిశిక్ష వేసిన తర్వాత దాన్ని తప్పించటం ఒక రాష్ట్రపతికి తప్ప ఇంకెవరికి అధికారం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ క్రమంలో ఒకనాడు ఒక బోధకుడు ఆ జైలుకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడంట ఆయన చెప్పాడంట, నువ్వెంత నేరం చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, నీవెన్ని పాపాలు చేసినా, ప్రతి దాన్ని కూడా క్షమించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసయ్య అని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ఎన్నో ఘోరాలు చేసి, నేను ఎన్నో పాపాలు చేసి, ఎన్నో ప్రాణాలు వృథాగా తీసా, అయితే నా పాపాలకు పరిహారం ఉందా? నువ్వు చెప్తున్నావు కదా, అటువంటి ఆయన ఉన్నాడు అసలు అంటే అప్పుడు ఆయన సువార్త ప్రకటించాడంట. అయ్యా నీలాంటి వాళ్ళ కోసమే యేసయ్య తన రక్తాన్ని చిందించాడయ్యా, తన ప్రాణాన్ని అర్పించాడు. అంతేకాదు నీ పాపాలు క్షమించే అధికారం ఆయనకే ఉంది, ఇంకెవరికి లేదన్నాడు. అయ్యా అదేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు మార్గం చెప్పగలవా అంటే మరుసటి వారం ఆ బోధకుడంట బైబిల్ తెచ్చిచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాడంట, అయ్యా ఈ బైబిల్లో మత్తయి సువార్త నుంచి నువ్వు చదవటం మొదలుపెట్టు, నీకు అర్థమవుతుంది ఆయన ఎవరో అంటే. ఆయనంట జైల్లో ఉండే బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. చదువుతూ ఉండగా యేసయ్య గురించి తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పాపుల కోసమే వచ్చాడని, పాపాలన్నీ క్షమించగల సమర్థుడని, రోగులను స్వస్థపరిచే వైద్యుడని, ఎంత ఘోర పాపినైనా క్షమించగలడని ఆయన తెలుసుకున్నప్పుడు ఆయనలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపం ప్రారంభమైనప్పుడు ఆయనలో మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు ఎవరు గమనిస్తున్నారంటే జైలు అధికారి గమనిస్తున్నాడండి. హల్లెలూయా. అరే ఇంత ఘోరమైనటువంటి వ్యక్తి ఏంటి ఇంత సాత్వికంగా మారిపోయాడు? మొదట్లో ఏం చేసేవాడు? అందరి మీద దౌర్జన్యం చేసి ముందు ఆయనకే పెట్టాలి భోజనం, లేకపోతే ఇదిగో నేను ఇంతమందిని చంపొచ్చా,
నీ పని కూడా ఇక్కడే అవుట్ అని బెదిరించడం మొదలుపెట్టాడు. అందరు బెదిరిపోతున్నారు. అందరికీ తెలుసు ఈయన యొక్క ప్రవృత్తి. ఎందుకంటే నాకు మరణశిక్ష తప్పదు, నేను దౌర్జన్యం చేసి బతకాలి అనేటువంటి ఆలోచన ఆ వ్యక్తిది. అటువంటి వ్యక్తిని యేసయ్య దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య దర్శించాడో ఆయనలో పరివర్తన మొదలైంది. తన అతిక్రమాలన్నీ కూడా ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మార్పు జైలు అధికారి గమనించాడో, చూడండి, కొన్ని సందర్భాలను బట్టి కొంతమంది ఖైదీల్ని క్షమాభిక్ష పెట్టి వదిలేసేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రపతికి సిఫారసు చేశాడంట ఈ అధికారి ఈయన గురించి. సరే, కొంతకాలం చూద్దామని వాళ్ళు కూడా కొంత టైం తీసుకున్నారు. ఈయనలో పరిపూర్ణంగా మార్పు వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఇతరులను ప్రేమించడం నేర్చుకున్నాడు. దౌర్జన్యం చేయటం లేదు, లైన్లోనే ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, చీమలను ఎప్పుడన్నా చూసారా? చీమల బారు ఎలా ఉంటుందండి? ఒకదాని మీద ఒకటి ఎక్కిపోతాయా? వరుసగా వెళ్తాయా? మరి మనకుందా ఆ క్రమం? ఏమండి, కానుకలు వేయటానికి క్రమం లేదు. ఎక్కడన్నా రేషన్కి వెళ్ళామంటే అక్కడ క్రమం లేదు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళామంటే అక్కడ క్రమం లేదు. ఓట్లు వేయటానికి వెళ్ళామంటే అక్కడ క్రమం లేదు. నేను ముందెళ్ళాలి. చీమలను చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి క్రమం తప్పు. అందుకనే వాటి ఆహారం దేవుడు వాటికి నియమించాడు. వాటి ఆహారం వాటికి ఉందని వాటికి తెలుసు, అందుకే తొందరపడవాయి. కానీ వీళ్ళేంటి, అమ్మో ముందు వెళ్ళకపోతే నాకుండదేమో. నువ్వు ఓర్చుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పు. నేర్చుకోవాలా. తొందరపడకూడదు. ఏది కూడా వస్తారు, ప్రార్థనకు వస్తారు, వచ్చి పాస్టర్ గారికి చెప్తారు, ఇదిగో దీనికోసం ప్రార్థన చేయండి, రేపే ఇది అయిపోవాలి, అయితే మళ్ళీ నేను వచ్చే వారం వస్తా, లేకపోతే రావు. అంతేనా? హల్లెలూయా. కార్యాలు అనేవి నీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. దేవుని కనికరాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. దేవుడు నీ మీద కనికరపడాలి. నువ్వు అనుకుంటే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఆ వ్యక్తిలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆ అధికారులకు నమ్మకం కలిగి ఈయనకంట ఆ మరణ శిక్షను తగ్గించి దాన్ని శిక్షాకాలాన్ని కూడా తగ్గించారంట. హల్లెలూయా. ఆయన శిక్షాకాలం ముగిసిన తరువాత ఆయన బయటకు వచ్చి దేవుని సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు ఆయన. కారణం ఏంటి? తన అతిక్రమాలను ఒప్పుకున్నాడు. ఆయన దాచిపెట్టుకోలేదు, విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కనుకనే మరణ శిక్ష కూడా తప్పించుకున్నాడు. మరణము తప్పించుట యెహోవా వశం అండి. హల్లెలూయా. ఎవరి వశం అండి? మన తండ్రి అయిన దేవుడు. ఆయన వశమే, కానీ ఇంకెవ్వరి వశం కాదు. కాబట్టి మనము అతిక్రమములు చేసేవారిగా మనం ఉండకూడదు. ఒకవేళ చేసిన ఒప్పుకొని విడిచిపెట్టి దావీదు వలె దేవుని కనికరాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం.
ఏలైనగా తన అతిక్రమములకు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు పరిహారము నొందినవాడు తన పాపమునకు తన పాపమునకు ప్రాయశ్చిత్తము ప్రాయశ్చిత్తము నొందినవాడు నొందినవాడు ధన్యుడు. ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు అంటున్నాడు. పరిహారం కావాలి. అతిక్రమాలకి ఏం కావాలి? పరిహారం కావాలి. అంటే ఏదైతే తప్పు చేశారో దానికి శిక్ష అనేది అనుభవించాలి. కానీ యేసయ్య ఏ తప్పు చేయలేదు, కానీ నీవు చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందువల్లే నీ శిక్ష అంతా కూడా తొలగించబడతా ఉన్నది. నీ మీద ఉన్నటువంటి ఆ యొక్క అతిక్రమాలన్నీ కూడా ఆయన కొట్టివేశాడు. సంతోషించి ఆనందించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, నీవెప్పుడైతే నీ పాపములన్నిటిని కూడా విడిచిపెట్ట నువ్వు ఒప్పుకుంటావో అప్పుడంట దేవుని కనికరాన్ని నువ్వు పొందుతావంట. నీవు వర్ధిల్లుతావంట. నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ సంఘము వర్ధిల్లుతుంది, నీ సమాజము వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గొప్ప దేవ, గొప్ప దేవ, మహిమగల తండ్రి, నీకు స్తుతులయ్యా, స్తోత్రాలు అయ్యా. నా ప్రభువా, అయ్యా, తన అతిక్రమలకు పరిహారం నందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నందినవాడు ధన్యుడు అంటున్నావు ప్రభువా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునంటున్నావు అయ్యా. నీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నాయనా అయ్యా, ఎవరైనా తమ యొక్క అతిక్రమములు దాచిపెట్టుకుంటూ ఉంటే నా దేవా అయ్యా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే మనస్సు ఇప్పుడే వారికి కలగచ్చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క అతిక్రమం తొలగించేవాడు నీవే కనుక సహాయము చేయండి నాయన. మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములన్నీ కూడా క్షమించే దేవుడవు నీవే ప్రభువా. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. నీ బిడ్డలు మీరు దర్శించండి, మీ హస్తము తోడుగా ఉంచండి, బలపరచండి, సహాయము చేయండి నాయన. ఈ సమయంలో బలహీనంగా ఉన్న వారిని ముట్టి బలపరచండి ప్రభువా. రోగులను ముట్టి స్వస్థపరచండి నాయన. జలుబులు, జ్వరాలు, దగ్గులు సునామలో బంధిస్తా ఉన్నా. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనత తొలగిపోవును గాక. తండ్రి, కరోనా వైరస్ ని గద్దించండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభువా. అయా నా తండ్రి, అధికారులను మీరు దర్శించండి. వారు చేసే ప్రతి అతిక్రమను కొట్టివేయండి నా ప్రభువా. అయా నీకు స్తోత్రము నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా మంచి అయా పరివర్తన మీరు కలుగచ్చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఈ మాటలు ఎంతమంది వింటూ ఉన్నారో వాళ్ళందరికీ నీ ఆశీర్వాదం కలగచ్చే, పరివర్తన కలగచ్చే, కనికరము దయచే ప్రభువా. నీకు స్తోత్రము నాయన. ప్రభువా, మీ కృప ప్రతి ఒక్కరికి తోడించి సహాయం చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.